Hi friends, welcome back to our channel. In this video, we are going to discuss about MJPT BC Warriors set, MJP RJC Mahatma Jyotiba Phule రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ అనేది లాస్ట్ 25th జూలై అయితే కండక్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ అయితే ఈ క్వశ్చన్ పేపర్ నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు రాసిన బైపీసీ వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది. బయాలజికల్ సైన్స్ గురించి ఈ వీడియోలో నేను చెప్తాను. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వీడియో చూడడం ద్వారా మీకు కీ తెలుస్తుంది. ప్లస్ అలాగే నెక్స్ట్ టీఎస్ఆర్జేసీ ఉంది కదా, టీఎస్ఆర్జేసీ ఎగ్జామ్ ఆగస్టు 14కి ఉంది. అయితే టీఎస్ఆర్జేసీ ఎగ్జామ్కి సంబంధించి ఎలా వస్తుందనే మోడల్ పేపర్ లాగా ఉంటుంది. ఇది కూడా సేమ్ ఇటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి టీఎస్ఆర్జేసీలో. అయితే మనకు ఎలా వస్తాయి అనేది కూడా తెలిసిపోతుంది వీడియో ద్వారా. ఎందుకు ఆన్సర్ ఎందుకు అయింది అదే అనేది కూడా ఎక్స్ప్లెనేషన్తో సహా నేను ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్పబోతున్నా. ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు చేసే సబ్స్క్రైబ్ మరియు ఒక లైక్స్ నాకైతే ముందు వీడియోస్, ఎడ్యుకేషన్ వీడియోస్కి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ మీకైతే చాలా కనిపిస్తాయి. బయాలజీ, ఫిజిక్స్కి సంబంధించిన, కెమిస్ట్రీ. మన ఛానల్ హోమ్ పేజ్లోకి వెళ్ళి వీడియోస్ సెక్షన్లో చూడండి. మీకు 10th క్లాస్ మీద ఏవే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నాయో, టీఎస్ఆర్జేసీ, ఏపీఆర్జేసీ, ఎంజేపీటీ బీసీ వారియస్ సెట్, పాలిసెట్, ఇటువంటి ఎన్నో రకాల ఎగ్జామ్స్కి సంబంధించి వీడియోస్ అయితే నేను చేశాను. కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మంచి ఎక్స్ప్లెనేషన్తో సహా. ప్లీజ్ ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. మీకు ఒకవేళ వీడియో నచ్చకుంటే ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటున్నాను కాబట్టి మీరు ఇచ్చే కొన్ని సజెషన్స్ నేనైతే స్వీకరిస్తాను. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ డయాలైసిస్? ఆప్షన్ ఏ డయలైజర్, బి సిలోఫెన్ ట్యూబ్స్, సి వ్యాసోప్రెసిన్, డి హెపారిన్. ఆన్సర్ ఈజ్ సి వ్యాసోప్రెసిన్. వ్యాసోప్రెసిన్ హార్మోన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, వ్యాసోప్రెసిన్ హార్మోన్ ఈజ్ రిలీజ్డ్ ఫర్ ది కాన్సన్ట్రేటెడ్ యూరిన్ when comes through our body, when comes from our body. Concentrated urine is passed to our body due to the presence of vasopressin hormone. Without vasopressin hormone, our urine will not be concentrated, it will be diluted. Vasopressin is hormone responsible for our urine, concentrated urine. It is not diluted urine. Concentrated urine is responsible due to the hormone vasopressin. Because hormone, it is a hormone, it is not used in dialysis machine. Dialyzer is used in dialysis machine. Cellophane tubes is used. Heparin, we know that heparin is an anticoagulant. Due to this heparin, our blood may not coagulate. Because this dialysis is used in, we know that dialysis is used in ESRD, end stage renal disease. This ESRD, kidney failure patients, this dialysis machine is used. In this dialysis there is a dialyzer and cellophane tubes, which is membrane. Cellophane tubes which are made up of membranes. Next heparin, these three are mixed up. This vasopressin is not present in the dialysis. Vasopressin is the hormone which is secreted in our body. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది డయాలైసిస్లో ఉపయోగించరు? డయాలైజర్, సిలోఫెన్ ట్యూబ్స్, వాసోప్రెసిన్, డి హెపారిన్. వాసోప్రెసిన్ని మనం ఉపయోగించాం. ఎందుకంటే వాసోప్రెసిన్ అనేది ఒక హార్మోన్. ఇది ఒక గ్రంథుల ద్వారా స్రావించడం జరుగుతుంది. అడ్రినల్ గ్రంథి ద్వారా వాసోప్రెసిన్ అనేది స్రవించడం జరుగుతుంది. ఈ వాసోప్రెసిన్ అనేది అధిక గాఢత కలిగిన మూత్రం ఏర్పడడానికి ఇది ఒక ఉపయోగం. వాసోప్రెసిన్ అనేది అధిక గాఢత కలిగిన మూత్రం ఏర్పరుచుతుంది. వాసోప్రెసిన్కి డయాలైసిస్లో ఉపయోగించరు. డయాలైజర్ అనేది డయాలైసిస్ మిషన్లో ఉంటుంది. డయాలైసిస్ ఎవరికి ఉపయోగిస్తారు అంటే,
కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ అంటే కిడ్నీలు ఎవరికైతే కిడ్నీలు చెడిపోయిన వారిలో డయాలసిస్ అనేది ఉపయోగిస్తారు. కాబట్టి ఏమన్నాడు, ఎవరికి ఈ క్రింది వాటిలో ఏది డయాలసిస్లో ఉపయోగించరు అంటే ఉపయోగించనిది ఏది, వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ అనేది హార్మోన్, ఇది డయాలసిస్లో ఉపయోగించారు. హెపారిన్ ఎందుకు యూజ్ చేస్తారు, రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్, ఫైండ్ ద మిస్ మ్యాచ్డ్ పేర్. ఏ ఫోర్ బ్రెయిన్ సిరబెల్లం, బి మిడ్ బ్రెయిన్ ఆప్టిక్ లోబ్స్, సి హెండ్ బ్రెయిన్ మెడుల్లా, డి నన్ ఆఫ్ ద ఎబో. The answer is mismatched pair is option A is the mismatched pair. Forebrain in forebrain there is no presence of cerebellum, there is the presence of cerebrum. Cerebrum is present in forebrain. Here he given that forebrain cerebellum is present said. No, cerebellum is present in hindbrain. Cerebellum and medulla oblongata both are present in hindbrain. In forebrain there is the presence of cerebrum. సో ద ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన జత కానిది అన్నాడు. సరైన జత: ఏ ముందు మెదడు అనుమస్తిష్కం, బి మధ్య మెదడు దృగ్గోళకాలు, సి వెనుక మెదడు మధ్యముఖం, డి పైవేవి కావు. మనం ఈ సరికాని జత చూసినట్లయితే ముందు మెదడులో అనుమస్తిష్కం ఉండకూడదు, ముందు మెదడులో మస్తిష్కం ఉంటుంది, అనుమస్తిష్కం ఉండదు. అనుమస్తిష్కం ఎక్కడ ఉంటుందంటే వెనుక మెదడులో ఉంటుంది. అందువలన ఆప్షన్ ఏ అనేది సరైన జత కాదు, తప్పు జత. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిప్రొడ్యూస్ బై స్పోర్ ఫార్మేషన్? ఏ రైజోపస్, బి ఫెర్న్, సి మష్రూమ్, డి ఈస్ట్. ఆప్షన్ డి ఈస్ట్. ఈస్ట్ డస్ నాట్ reproduce by the spore formation. We know that yeast reproduce by what process? Through the budding. Yeast reproduce by budding. There is no, we can't see the spores in yeast, we see there is budding. What is meant by budding? Budding there produces the parent, from parent cell they produce the daughters. These daughters are cutted by parent and develops into individuals. This like from 1 to they develops here and this section is cutted. This is called budding. From parent this children are developed, but they are cutted and develop into a mature ones. దీని ఈస్ట్లో అయితే బడ్డింగ్ జరుగుతుంది. క్రింది వాటిలో ఏది సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకోదు? రైజోపస్, ఫెర్న్, పుట్టగొడుగులు, ఈస్ట్. ఈస్ట్లో అయితే మనకు సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరగదు, ఈస్ట్లో అంటే బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, ఏ బ్యాట్ వింగ్ ఈజ్ మోర్ సిమిలర్ ఇన్ anatomical structure to a cat forelimb than to a bird wing. Which pairs represents the analogous structures? A bat wing and cat forelimb, B a bat forelimb and cat forelimb, C a bat wing and bird wing, D none of the above. If we see the options, see he asked a bat wing is more similar in anatomical structure to a cat forelimb than to a bird wing. Which pairs represents the analogous structures? We know that a bat wing and bird wing are the analogous structures. A bat wing and bird wing are the analogous structures. We studied in the 8th lesson heredity. A bat wing and bird wing are analogous structure. What is made by analogous structure? They are similar in structure but not in function. They are similar in structure but not similar in functions. If you observe the bat wing and bird wing, they are similar in structure but their function is different. ఒక గబిలం రెక్క ఒక పక్షి రెక్క కన్నా ఎక్కువగా పిల్లి ముందరి చలనంగాల అంతర్నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఈ క్రింది వాటిలో ఏవి క్రియాసమయ అవయవాల జతలు? క్రియాసమయ అవయవాల జతలు: గబిలం రెక్క మరియు పిల్లి ముందరి చలనంగాలు, గబిలం ముందరి చలనంగాలు మరియు పిల్లి ముందరి చలనంగాలు, గబిలం రెక్క మరియు ఒక పక్షి రెక్క, పైవేవి కావు. గబిలం రెక్క మరియు ఒక పక్షి రెక్క. సి వచ్చేసి రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. బైకాస్పిడ్ వాల్వ్ ఈజ్ ప్రజెంట్ బిట్వీన్ ద రైట్ ఆరికల్ అండ్ రైట్ వెంట్రికల్. బైకాస్పిడ్ వాల్వ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మిత్రల్ వాల్వ్. ఏ ఫస్ట్ స్టేట్మెంట్ ఓన్లీ, బి సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ, సి both 1 and 2, D none of the above. If we observe this question, second statement is the right answer. Bicuspid valve is also called as mitral valve.
but he given the first statement is wrong. Why? Because bicuspid valve is present between the left auricle. It is present between the left auricle and left ventricle. It is present between the left auricle and left ventricle. He given that right auricle and right ventricle. This is the wrong statement. So bicuspid valve is also called as mitral valve. So the second option B, second only correct, second statement only correct is the right answer. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. అగ్రద్రవ్య కవాటం కుడి కర్ణిక మరియు కుడి జఠరికకు మధ్యలో ఉంటుంది. అగ్రద్వ్యయ కవాటాన్ని మిట్రల్ కవాటం అని కూడా అంటారు. 1 మాత్రమే 2 మాత్రమే సి, 1 మరియు 2 డి, పైవేవి కావు. మనం చూసినట్లయితే రెండు మాత్రమే సరైనది. ఆప్షన్ బి 2 మాత్రమే, రెండో వాక్యమే సరైనది. ఎందుకంటే అగ్రద్వయ కటకం కుడి కర్ణిక కాదు, ఎడమ కర్ణిక నుండి ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరిక మధ్యలో ఉంటుంది. ఇక్కడ కుడి కర్ణిక మరియు కుడి జఠరిక మధ్యలో ఉంటుంది అన్నాడు, కానీ అది తప్పు. ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరిక మధ్యలో అగ్రద్వయ కటకం అనేది ఉంటుంది. అగ్రద్వయ కవాటాన్ని మనం మిట్రల్ కవాటం అని కూడా అంటాం. ఇదైతే రైట్ ఆన్సర్. 2 మాత్రమే. సమ్ ప్లాంట్స్ స్టోర్ వేస్ట్ ఇన్ ఫ్రూట్స్ ఇన్ దిస్ ఫార్మ్. A. lenticles, B. raphides, C. gums, D. resins. If you observe this question, some plants store the waste in the fruits in this form. A. lenticles, B. raphides, C. gums, D. resins. Option B. raphides is the right answer. Why? Because lenticles are responsible for the respiration. They are present on the stem, small minute like structures which are present on the stem. These lenticles cells are responsible for the respiration in plants. Gums are the excretory products. Resins are the alkaloids. Resins are the excretory products, but they are not stored. Resins, they also excretory products, but they are not stored in the form of fruits. He asked that some plants store waste in fruits in this form. He asked ఫ్రూట్స్లో ఏ ఫామ్లో అవి వేస్ట్ని స్టోర్ చేస్తాను, రాఫైడ్స్ ఫామ్లో స్టోర్ చేస్తాయి. గమ్స్, రెజిన్స్ కూడా వేస్ట్, కానీ అవి ఫ్రూట్ ఫామ్లో అనేది స్టోర్ చేయవి. అవి ఒక స్టెమ్ పైనను బయటికి అవి ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ లాగా వచ్చేస్తాయి, కానీ అవి ఫ్రూట్ లాగా స్టోర్ కావు. ఫ్రూట్లో స్టోర్ అయ్యే వేస్ట్ని మనము రాఫైడ్స్ అంటాం. ఆప్షన్ బి వచ్చేసి రైట్ ఆన్సర్. 6 ఆన్సర్ ఇస్ బి. కొన్ని మొక్కలు వ్యర్థాలని ఈ విధంగా పండ్లలో నిల్వ చేసుకుంటాయి. లెంటిసెల్స్, బి శిలాకలనాలు, జిగురులు, రెజిన్లు. మనకు శిలాకలనాలు అనేది రైట్ ఆన్సర్. మొక్కలలో వ్యర్థాలను పండ్లలో నిల్వ చేసుకుంటాయి. ఆ వ్యర్థాలను మనము శిలాకలనాలు అంటాము. ఎందుకంటే లెంటిసెల్స్ అనేవి శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. ఈ కణాలు అనేవి మొక్క యొక్క కాండంపై ఉంటాయి. లెంటిసెల్స్ ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. జిగురులు, ఆప్షన్ సి మనం చూసినట్లయితే జిగురులు మరియు రెజిన్లు అనేవి అవి కూడా వ్యర్థ పదార్థాలు, కానీ అవి పండ్ల రూపంలో ఉండవు. అందుకు ఆప్షన్ బి శిలాకణాలు, రాఫైడ్స్ అనేది రైట్ ఆన్సర్. 6B is the right answer. Which is the correct direction of flow of electrical impulse? A, B, C, D. The answer is A is the right answer. క్రింది వాటిలో ఏది విద్యుత్ ప్రచోదనాలు ప్రసారమయ్యే సరైన దిశ? ఏ అనేది మనకు సరైన ప్రచోదనాలు ప్రసారమయ్యే సరైన దిశ. ఏ ఇస్ ద కరెక్ట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంపల్స్. 7th ఇస్ ద ఏ. 7th వచ్చేసి రైట్ ఏ ఆన్సర్. నెక్స్ట్, వెజిటేటివ్ ప్రాపగేషన్ రెఫర్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ ప్లాంట్స్ ఫ్రమ్ ఏ స్టెమ్, రూట్స్, ఫ్లవర్స్, బి స్టెమ్, రూట్స్, లీవ్స్, సి ఫ్రూట్, స్టెమ్, flowers, D fruit, seeds, flowers. If you observe the question carefully, vegetative propagation refers to the formation of new plants. It refers to the formation of new plants from stem, roots, leaves. It refers to the formation of new plants from, we can create new plant from stem, we can create the new plant from roots, we can create the new plant from leaves. Here option B is the right answer. If you observe the option A, he given stem, roots.
they are right, but from flowers we can't create, or we can't form the vegetative propagation. We can't form the another plant or new plant. Next, if you observe the C, fruit, stem, flowers. From fruit we can't develop next option D, fruit, seeds, flowers. Fruit, seeds, flowers. It is not vegetative propagation. Vegetative propagation means layering, cutting, next stoxion, attaching, grafting. There are in vegetative propagation there are 3 steps: layering, cutting, layering, grafting. But here from seeds we can develop a new plant, but it is, if we sow the seeds a new plant would generate, but it is not a vegetative propagation. We want cutting, layering and grafting. These are the 3 vegetative propagation method we can do by stems, roots, leaves. So the option B is the right answer. ఆప్షన్ బి, 7th B is the right answer. శాఖీయ వ్యాప్తి అంటే మొక్కలలోని ఈ భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఏ కాండం, వేర్లు, పుష్పాలు. బి కాండం, వేర్లు, ఆకులు. సి ఫలం, కాండం, పుష్పాలు. డి ఫలం, విత్తనాలు, పుష్పాలు. ఆప్షన్ బి కాండం, వేర్లు, ఆకుల ద్వారా మనం శాఖీయ వ్యాప్తి, శాఖీయ ఉత్పత్తి ద్వారా మనము కొత్త మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు శాఖీయ వ్యాప్తి ద్వారా. ఆప్షన్ బి వచ్చేసి మనకు సరైన ఆన్సర్. 8B. దిస్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద స్పర్మ్ సెల్. ఏ యాంటీపోడల్స్, బి acrosome, C mitochondria, D tail. If you observe this question carefully, sperm cell. If you see this sperm cell, this like there is the presence of sperm cell. In this sperm cell, this is the acrosome. This head part here, acrosome is present in middle, mitochondria. This is tail. So he asked what this is not a part of the sperm cell. If you observe this, antipodals is not form of the, it is the not part of the sperm cell, because antipodals are present in the seeds of the plant. Antipodals is not a part of sperm cell. It is present in the embryo of plant. It is related to plant. So option A is the not part of the sperm cell. Option A is the right answer. ఇది శుక్రకణంలో ఒక భాగం కాదు. ఏ ప్రతిపాదిత కణాలు, బి యాక్రోజోమ్, సి మైటోకాండ్రియా, డి తోక. మనం శుక్రకణం చూసినట్లయితే పైన తల దగ్గర యాక్రోజోమ్ ఉంటుంది, మధ్యలో మైటోకాండ్రియా ఉంటుంది, తర్వాత తోక అనేది ఇట్లా చూసినట్లయితే ఇట్లా తోక అనేది ఉంటుంది. ఇక్కడ ప్రతిపాదిత కణాలు అనేవి మనకు లేకుంటాయి. ప్రతిపాదిత కణాలు అనేది మొక్కలో ఉంటాయి కాబట్టి అది శుక్రకణంలోని ఒక భాగం కాదు. 9వది వచ్చేసి ఏ ఇస్ ద right answer. Next, 10th one, find the odd one out. A marasmus, B cholera, C kwashiorkor, D obesity. The answer is, the odd one is B, cholera is the right answer, because cholera is not spread. If you observe this A, C, D, these three are the vitamin or this protein deficiency diseases. These are some deficient diseases. If you observe option B, it is not a deficient disease, it is a water spreading disease. Cholera is the type of disease which spreads through water. Marasmus, kwashiorkor, obesity, these are the deficient diseases. Obesity is the rich take or high take the fat results in the obesity. Kwashiorkor, this protein deficiency disease. Marasmus also a protein deficient, protein calorie malnutrition. These three are malnutrition diseases. Cholera is not a malnutrition disease, it is a spreading disease which spreads through water. So the option B is the right answer. తేడాగా ఉన్నదాన్ని కనిపెట్టు. మెరాస్మస్, కాలరా, క్వాషియోర్కర్, స్థూలకాయత్వం. ఆప్షన్ బి కాలరా అనేది తేడాగా ఉంది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఎందుకంటే మెరాస్మస్, క్వాషియోర్కర్, స్థూలకాయత్వం ఇవనేవి మనం ఏదైనా ఒక దాన్ని అధిక మొత్తంలో లేదా తక్కువ మొత్తంలో తీసుకుని వచ్చే వ్యాధులు. కాలరా అనేది నీటి ద్వారా వ్యాపించే ఒక వ్యాధి, అందుకే కాలరా దీనిలో లేదు. ఆప్షన్
B అనేది రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు కండక్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు షో ద anaerobic రెస్పిరేషన్ ఇన్ yeast? A. Paraffin. B. Diazine green. C. Potassium hydroxide. D. Glucose. The answer is potassium hydroxide KOH solution. This KOH solution is used to, దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ టు టెస్ట్ ది కార్బన్ డైఆక్సైడ్ to carbon dioxide. We know that in the first chapter we do the experiment. Carbon dioxide is necessary for the photosynthesis. Carbon dioxide CO2 is necessary for the process of photosynthesis. In proving that process, in that experiment we use the potassium hydroxide. So the potassium hydroxide is not useful for the anaerobic respiration. It is useful for this proving that carbon dioxide is essential for photosynthesis experiment. Paraffin, diazine green, glucose A, B, D are used to conduct the anaerobic respiration experiment. Option C is the right answer. క్రింది వాటిలో ఏ పదార్థం ఈస్ట్ అవాయువు శ్వాసక్రియ ప్రయోగానికి అవసరం లేదు? పారాఫిన్, డయాజిన్ గ్రీన్, పొటాషియం హైడ్రాక్సైడ్, గ్లూకోజ్. మనం చూసినట్లయితే పొటాషియం హైడ్రాక్సైడ్ KOH అనేది మనకు ఈ అవాయు శ్వాసక్రియ ప్రయోగానికి అవసరం లేదు. ఎందుకంటే KOH పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము కార్బన్ డైఆక్సైడ్ కిరణజన్య సమయక్రియకు అవసరమని నిరూపించే ప్రయోగంలో దీనిని మనం ఉపయోగిస్తాం. కావున ఇది అవాయు శ్వాసక్రియ ప్రయోగానికి అవసరం లేదు. ఆప్షన్ సి అనేది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ టాల్ ట్రీస్ వాటర్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు లీవ్స్ డ్యూ టు A. root pressure and stem pressure. B. root pressure and photorespiration. C. stem pressure and transpiration. D. root pressure and transpiration. If you observe the question carefully, in tall trees water is transported to leaves due to the root pressure and stem pressure. Due to the root pressure and stem pressure. పొడవైన వృక్షాలలో ఈ పద్ధతి ద్వారా నీరు రవాణా జరుగుతుంది. ఏ. వేరుపీడనం మరియు కాండం పీడనం. బి. వేరుపీడనం మరియు కాంతి శ్వాసక్రియ. సి. కాండపీడనం మరియు బాష్పోత్సేకం. డి. వేరుపీడనం మరియు బాష్పోత్సేకం. ఆప్షన్ ఏ వేరుపీడనం మరియు కాండపీడనం వల్ల పెద్ద వృక్షాలలో పొడవైన వృక్షాలలో నీరు అనేది రవాణా జరుగుతుంది. Next, which among the following is incorrect about the lymph? A. Lymph is colorless. B. Lymph contains blood without solid particles. It contains RBC. D. It is also called as tissue fluid. If you observe this question, which among the following is incorrect about lymph? Lymph contains the blood without solid particles. This is wrong, because lymph does not contain the blood. It contains, what does it mean by lymph? Lymph means water. In Latin, lymph means water. It contains water. It is a tissue fluid. It does not contain the blood. నెక్స్ట్, క్రింది వాటిలో శోషరసం గురించి ఏది సరైనది కాదు? శోషరసం రంగు లేనిది. బి. శోషరసం ఘన పదార్థాలు లేని రక్తం. సి. శోషరసంలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి. డి. శోషరసాన్ని కణజాల ద్రవం అని అంటారు. సారీ స్మాల్ మిస్టేక్ హ్యాపెన్. ఇట్ కంటైన్స్ RBC. సి is the wrong answer. Incorrect statement about lymph. Why? Because it does not contain RBC. It does not have RBC. It have WBC, but it does not contain the RBC. Red blood cells are absent in the lymph. ఈ క్రింది వాటిలో శోషరసం గురించి సరైనది కాదు. శోషరసం రంగు లేనిది. శోషరసం ఘన పదార్థాలు లేని రక్తం. సి. శోషరసం ఎర్ర రక్త కణాలు ఉంటాయి. డి. శోషరసాన్ని కణజాల ద్రవం అని అంటారు. శోషరసంలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి. తప్పు వాక్యం, ఎందుకంటే శోషరసంలో ఎర్ర రక్త కణాలు లేకుంటాయి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. పిక్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ కిడ్నీస్. A. Kidneys are bean shaped. B. Kidneys are reddish brown in color. C. Left kidney is placed slightly lower than right kidney. D. Kidney is convex on the outer side. If you observe this question carefully, option C, left kidney is slightly placed lower than the right kidney, is the wrong statement or incorrect statement about kidneys. Why? Because left kidney is not placed slightly lower than right kidney.
హియర్ వి షుడ్ కమ్ రైట్ కిడ్నీ ఈజ్ ప్లేస్డ్ స్లైట్లీ లోవర్ దెన్ లెఫ్ట్ కిడ్నీ. ఎందుకంటే రైట్ కిడ్నీ కన్నా లెఫ్ట్ కిడ్నీ అనేది స్ట్రేట్గా ఉంటుంది, కానీ రైట్ కిడ్నీతో పోల్చినట్లయితే లెఫ్ట్ కిడ్నీ అనేది కరెక్ట్ ఉంటుంది. కానీ లెఫ్ట్ కిడ్నీ కన్నా కిందికి రైట్ కిడ్నీ అనేది కిందికి ఉంటుంది. ఎందుకంటే రైట్ కిడ్నీ పైన మనకు అక్కడ లివర్ వచ్చేస్తుంది, కాబట్టి లెఫ్ట్ కిడ్నీ కన్నా రైట్ కిడ్నీ అనేది కొంచెం కిందిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు, లెఫ్ట్ కిడ్నీ ఈజ్ ప్లేస్డ్ స్లైట్లీ లోవర్ దెన్ రైట్ కిడ్నీ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు, లెఫ్ట్ కిడ్నీ అనేది రైట్ కిడ్నీ కన్నా కొంచెం కిందిగా ఉంటుంది అన్నాడు. రైట్ కిడ్నీ ఉంటుంది, లెఫ్ట్ కిడ్నీ ఉండదు. అందుకే సి అనేది రాంగ్ స్టేట్మెంట్. క్రింది వాటిలో మూత్రపిండాల గురించి సరైనది కానీ. మూత్రపిండాలు చిక్కుడు గుంజ ఆకారంలో ఉంటాయి. మూత్రపిండాలు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ఎడమ మూత్రపిండం కుడివైపు దానికన్నా కొద్దిగా కిందికి ఉంటుంది. మూత్రపిండం వెలుపల వైపు కుంభాకారంగా ఉంటుంది. సి ఎడమ వైపు మూత్రపిండం కుడివైపు మూత్రపిండం కన్నా కొద్దిగా కిందిగా ఉంటుంది. ఇది అనేది తప్పుడు వాక్యం. ఎందుకంటే ఎడమ మూత్రపిండం అనేది సమానంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఎడమ మూత్రపిండంతో మనం కుడి మూత్రపిండం చూసినట్లయితే కుడి మూత్రపిండమే ఎడమ మూత్రపిండం కన్నా కిందిగా ఉంటుంది. ఎందుకుంటున్నానంటే అక్కడ కాలేయం వస్తుంది, కాబట్టి కుడి మూత్రపిండమే కిందికి ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు, ఎడమ మూత్రపిండం కుడివైపు దానికన్నా కొద్దిగా కిందిగా ఉంటుంది అన్నాడు. కుడిదాన్ని అన్నాడు, కానీ ఎడమ మూత్రపిండమే కరెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు, ఎడమ మూత్రపిండం కిందికి ఉంటుంది అంటున్నాడు. అందుకే తప్పు. ఆప్షన్ సి అనేది తప్పుడు వాక్యం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డైజెస్టివ్ ఎంజైమ్ ఇన్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్? 1 lipase, 2 trypsin, 3 pepsin. A 2 only, B 3 only, C 1, 2, D 2, 3. The answer is 3 only. B వచ్చేసి రైట్ ఆన్సర్. ఎందుకంటే లైపేస్ మరియు ట్రిప్సిన్ అనేవి ప్యాంక్రియాస్ ద్వారా రిలీజ్ అవుతాయి, కానీ పెప్సిన్ అనేది ప్యాంక్రియాస్ ద్వారా రిలీజ్ కాదు. పెప్సిన్ అనేది లివర్ ద్వారా రిలీజ్ అవుతుంది. కాబట్టి పెప్సిన్ అనేది దీని ద్వారా ప్యాంక్రియాటిక్ జ్యూస్ కాదు. పెప్సిన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ కాదు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 3 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో ఏది క్లోమరసంలోని జీర్ణక్రియ ఎంజైమ్ కాదు? 1 lipase, 2 trypsin, 3 pepsin. 2 మాత్రమే, బి 3 మాత్రమే, సి 1, 2, డి 2, 3. బి 3 మాత్రమే. ఎందుకంటే పెప్సిన్ అనేది క్లోమరసం యొక్క జీర్ణక్రియ ఎంజైమ్ కాదు. పెప్సిన్ అనేది క్లోమరసం యొక్క జీర్ణక్రియ ఎంజైమ్ అనేది కాదు. ఎందుకంటే అది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటే లివర్ దగ్గర నుంచి కాలేయం పక్కల గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి అది సీక్రెషన్ అయితే విడుదల అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, వాల్వ్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ A arteries, B veins, C lymphatic vessels, both A and C. Valves are not found in arteries. Valves are not found in arteries. Valves are present in veins and lymphatic vessels. If you observe the question, option D, both A and C said. Both A and C is this also correct statement, but the valves are not found in arteries. Option A is the right answer. Valves are not found in arteries. కవాటాలు ఇందులో ఉండవు. ఏ ధమనులు, సిరలు, శోషరసనాళాలు, ఏ మరియు సి. ఏ ధమనులలో మనకు కవాటాలు అనేవి కనిపించవు. ఆప్షన్ ఏ వచ్చేసి రైట్ ఆన్సర్. వాట్ హ్యాపెన్స్ టు ద ప్లాంట్ ఇఫ్ ద రింగ్ ఆఫ్ బార్క్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద షూట్? If the ring of the bark is removed from the shoot dies first, the root dies first. C, the root and shoot die together, no change in the plant. The root and shoot die together. The root and shoot die together. C is the right answer. కాండం నుండి వలయాకారంలో బెరడును తొలగిస్తే మొక్కకు ఏమి జరుగుతుంది? కాండం మొదట చనిపోతుంది, వేర్లు మొదట చనిపోతాయి. సి, వేర్లు మరియు కాండం ఒకేసారి చనిపోతాయి. డి, మొక్కలో ఎలాంటి మార్పు జరగదు. సి, వేర్లు మరియు కాండం ఒకేసారి చనిపోతాయి. ఎందుకంటే మనం బార్క్ యొక్క రింగ్ తీసేస్తే అక్కడ ఫ్లోయం ట్యూబ్ అనేది పోతుంది. ఫ్లోయం ట్యూబ్ ఎప్పుడైతే పోయినప్పుడు ఫుడ్ అనేది రూట్స్కి ట్రాన్స్పోర్ట్ కాదు, ఆ ఫుడ్ అనేది ఆ స్టెమ్లోనే ఎక్కువ ఉండిపోతుంది. స్టెమ్లో ఉండిపోయే కల షూట్ పార్ట్ ఇట్ స్టోర్స్ మోర్ బల్క్, అక్కడే ఎక్కువ అయ్యేది ప్లాంట్ అనేది ఈవెన్చువల్గా డై అయిపోతుంది. ఆప్షన్ సి అనేది రైట్.
Mangrove plants respire through stem, leaves, lenticles, aerial roots. Option A stem, B leaves, C lenticles, D aerial roots. Option D aerial roots is the right answer. మ్యాంగ్రూవ్ మొక్కలలో శ్వాసక్రియ దీని ద్వారా జరుగుతుంది. కాండం, బి ఆకులు, సి లెంటిసెల్స్, డి శ్వాసవేళ్ళు. శ్వాసవేళ్ళ ద్వారా మ్యాంగ్రూవ్లో మనకు శ్వాసక్రియ అనేది జరుగుతుంది. బట్ దిస్ స్టెమ్, కాండం, ఆకులు, లెంటిసెల్స్ ఇవనేవి వేరే ప్లాంట్స్లో రెస్పిరేషన్ శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ the correct labels 1, 2 and 3 made by a student while studying different parts of a gram seed are 1a 1 radical, 2 endosperm, 3 cotyledon. Next b 1 plumule, 2 endosperm, 3 radical. Next c 1 plumule, 2 cotyledon, 3 radical. Next d 1 plumule, 2 seedling, 3 radical. Option D 1 plumule, 2 seedling, 3 radical is the right answer. Option D is the right. శనగ విత్తనం యొక్క వివిధ భాగాలను అధ్యయనం చేసేటప్పుడు విద్యార్థి గుర్తించిన సరైన భాగాలు 1, 2 మరియు 3. ఏ ప్రథమ మూలం, 2 అంకురఛదం, 3 బీజదళం. బి 1 ప్రథమాంకురం, 2 అంకురఛదం, 3 ప్రథమ మూలం. సి 1 ప్రథమాంకురం, 2 బీజదళం, 3 ప్రథమ మూలం. డి ప్రథమాంకురం, 2 మొలక, 3 ప్రథమ మూలం. ఆప్షన్ డి ప్రథమాంకురం, మొలక మరియు ప్రథమ మూలం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ anaerobic respiration takes place in A mitochondria, B nucleus, C cytoplasm, D vacuole. Anaerobic respiration in living organisms takes place in mitochondria. In mitochondria is responsible for anaerobic respiration. అవాయు శ్వాసక్రియ ఇందులో జరుగుతుంది. మైటోకాండ్రియా కేంద్రకం, కణద్రవ్యం, రిక్తిక. ఏ మైటోకాండ్రియా అనేది అవాయు శ్వాసక్రియ జరపడానికి ఉపయోగపడుతుంది. మైటోకాండ్రియాలోని అన్ని జీవులలో మైటోకాండ్రియాలో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. అందుకే మనం అవాయు శ్వాసక్రియని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటాము. ఎందుకంటే అవాయు శ్వాసక్రియ అనేది మైటోకాండ్రియాలో జరిగినప్పుడు ఏటీపీ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏటీపీ అంటే ఎనర్జీ, శక్తి అనేది విడుదలవుతుంది. ఏటీపీ మాలిక్యూల్ రెస్పిరేషన్ ద్వారా ఈ బాండ్ అనేది ఏటీపీ మాలిక్యూల్స్ అనేవి ఈ బాండ్ బ్రేక్ అయినప్పుడు ఎనర్జీ అనేది విడుదలవుతుంది. అందుకే రెస్పిరేషన్ మనం ఎనర్జీ లిబరేటింగ్ సిస్టమ్ అని కూడా అంటాం. నెక్స్ట్ 21st క్వశ్చన్. ఫైండ్ ద మిస్మ్యాచ్డ్ పేర్. అమీబా బ్రౌనియన్ మూమెంట్, బి జెల్లీఫిష్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ, సి రౌండ్వార్మ్ సూడోసిలం, డి కాక్రోచ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. If you observe this question carefully, in amoeba the Brownian movements takes place. Option A is the right answer. In B jellyfish gastrovascular cavity. But roundworms pseudocoelom in roundworms, so jellyfish gastrovascular cavity is the wrong answer. B is the wrong answer. In cockroach there is a closed circulatory system is present. In cockroaches there is the closed circulatory system is present. నెక్స్ట్
Sorry, small mistake. Cockroach open type of circular system. Option D is the right answer. It is the mismatched pair. Why? Because jellyfish gastrovascular cavity. కాక్రోచ్లో అనేది క్లోజ్డ్ సర్క్యులేటర్ సిస్టమ్ అనేది ఉండదు, ఎందుకంటే ఓపెన్ సర్క్యులేటర్ సిస్టమ్. క్లోజ్డ్ సర్క్యులేటర్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇక్కడ బ్లడ్ అనేది రెస్పాన్సిబుల్, అంటే బ్లడ్ అనేది ఆర్టరీస్ మరియు వీన్స్ ద్వారా బ్లడ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి అనేది పంప్ చేయడం జరుగుతుంది. కానీ ఓపెన్ సర్క్యులేటర్ సిస్టంలో ప్రతి ఒక్క ఆర్గాన్ సెల్స్ అనేవి అన్నీ బ్లడ్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం ఓపెన్ సర్క్యులేటర్ సిస్టమ్ అంటాం. క్లోజ్డ్ సర్క్యులేటర్ సిస్టమ్ అంటే బ్లడ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి రీచ్ అయ్యి ఆర్టరీస్ వీన్స్ ద్వారా బ్లడ్ అనేది రీచ్ అవ్వడాన్ని మనము క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటర్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన జత కానిది. ఏ అమీబా బ్రౌనియన్ శిలలం, బి జెల్లీ చేప జఠర ప్రసరణ కోరం, సి నులి పురుగులు మిథ్యా శరీర కోరం, డి బొద్దింక సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. డి బొద్దింక సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. బొద్దింకలో సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉండదు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెస్టిజియల్ ఆర్గాన్? ఏ హెయిర్ ఆన్ ద స్కిన్, బి అపెండిక్స్, సి నేల్, డి ఇయర్ పిన్నా. వెస్టిజియల్ ఆర్గాన్. What is made by vestigial organ? Vestigial organ means they are present in our body, but there is no function, there is no use of it, they are only present. For example, this hair on skin, appendix in our small intestine. Next, nails. This nail is not a vestigial organ. Ear on the ear pinna is also a vestigial organ. C is the right answer. It is not a vestigial organ. క్రింది వాటిలో ఏది అవశేష అవయం కాదు? చర్మంపై కేశాలు, ఉండుకం, గోరు, చెవితమ్మె. గోరు అనేది అవశేషావయం కాదు. నెక్స్ట్, ఫైండ్ ద మిస్మ్యాచ్డ్ పేర్. ఏ డార్విన్ ఫించెస్, బి లామార్క్ జిరాఫీ, సి వైస్మ్యాన్ బీటిల్స్, డి మోర్గన్ ఫ్రూట్ ఫ్లై. Mismatched pair. August Weismann, he does not done experiment with beetles, he done experiment with rat. What is this? Heredity. We know that heredity, the passing of traits or characters from one generation to another generation, is called heredity. From parent to progeny, అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి క్యారెక్టర్స్ అనేవి పాస్ అయితే దాన్ని మనం హెరిడిటీ అంటామని హెరిడిటీ చాప్టర్ని తెలుసుకో. డార్విన్ అనేవి ఒక బర్డ్స్ యొక్క ఫించెస్ని చూసి ఆ న్యాచురల్ సెలక్షన్ ప్రాసెస్లో బర్డ్స్ యొక్క ఫించెస్ అండమాన్ గ్యాలపగోస్ ఐలాండ్స్లోకి వెళ్ళి అతడు ఎన్నో రకాల బర్డ్స్ యొక్క ఫించెస్ అనేది చూశాడు. నెక్స్ట్, లామార్క్ జాన్ బాపిస్ట్ లామార్క్, ద ఫేమస్ జాన్ బాపిస్ట్ లామార్క్, he also said that we know that acquired characters, inheritance of acquired characters, famous theory, inheritance of acquired characters. He said giraffe is taken example as giraffe. D Morgan taken as Thomas Hunt Morgan taken as fruit fly. But August Weismann does not taken beetles, he taken rats. So option C is the mismatched pair. Here there is also another question. ఇంకో క్వశ్చన్ రావచ్చు టీఎస్ఆర్జీస్కి. థామస్ హంట్ మోర్గాన్, టిహెచ్ మోర్గాన్, హీ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడరన్ జెనెటిక్స్. ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు థామస్ హంట్ మోర్గాన్. జన్యుశాస్త్ర పితామహుడు వచ్చేసి ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ ఇస్ థామస్ హంట్ మోర్గాన్. ఖాళీ జెనెటిక్స్కి వచ్చేసి గ్రెగర్ మెండల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. థామస్ హంట్ మోర్గాన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్. జన్యుశాస్త్ర పితామహుడు గ్రెగర్ మెండల్ అయితే ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు థామస్ హంట్ మోర్గాన్. ఆప్షన్ డి మోర్గాన్ అనేది. సారీ, ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుందని నేను వేరే క్వశ్చన్ చెప్పడానికి పోయినా, ఈ క్వశ్చన్ విడిచిపెట్టి. ఇది కూడా ఇంపార్టెంటే, ఒకవేళ వస్తే అవకాశం ఉంది.
క్రింది వాటిలో డార్విన్ పెంచు పక్షులు, బి లామార్క్ జిరాఫీ, సి వీస్మెన్ రెక్క పురుగులు, డి మోర్గన్ పండ్ల ఈగ. వీస్మెన్ రెక్క పురుగులు అనేది సరైన జత కాదు, ఎందుకంటే వీస్మెన్ ఎలుకలను తీసుకొని అక్వైర్డ్ క్యారెక్టర్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే లామార్క్ సిద్ధాంతానికి తప్పని నిరూపిస్తాడు. నెక్స్ట్, వరల్డ్స్ ఎయిడ్స్ డే అకర్స్ ఎవ్రీ ఇయర్ ఆన్ డాష్ డే టు స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ హౌ HIV can be prevented. ఏ December 1, July 1, November 30, September 30. ఏ December 1 is the World's AIDS Day. HIVలు ఎలా నిర్వహించాలని దాని గురించి ప్రచారం చేయడం ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుగుతుంది? December 1న జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అండ్ ఇట్స్ రిలేటెడ్ డెఫిషియన్సీ డిసీజ్? ఏ ఆస్కార్బిక్ యాసిడ్ స్కర్వీ, బి క్యాల్సిఫెరాల్ బెరిబెరి, సి రెటినాల్ జిరాప్థాల్మియా, డి నియాసిన్ పెలాగ్రా. If you observe this question, A ascorbic acid scurvy, vitamin C ascorbic acid deficiency leads to the scurvy. It is right, but this calciferol deficiency of calciferol leads to the rickets disease. Beriberi is caused by thiamine given calciferol, so the option B is the wrong statement or wrong pair. This calciferol deficiency of calciferol leads to the rickets disease, but he given beriberi, so option B is the mismatched pair. Retinol is xerophthalmia, niacin pellagra, these all are right, so option B is the wrong statement. Option B is the right answer. క్రింది వాటిలో ఏ జత కొవ్వులో కరిగే విటమిన్ మరియు దానికి సంబంధించిన న్యూనత వ్యాధిని సూచిస్తుంది? ఏ ఆస్కార్బిక్ ఆమ్లం స్కర్వీ, బి క్యాల్సిఫెరాల్ బెరిబెరి, సి రెటినాల్ జిరాప్థాల్మియా, డి నియాసిన్ పెల్లగ్రా. క్యాల్సిఫెరాల్లో బెరిబెరి అనేది ఉండదు, ఎందుకంటే క్యాల్సిఫెరాల్ వల్ల మనకు రికెట్స్ అనే క్యాల్సిఫెరాల్ లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్, ఫైండ్ ద మిస్మ్యాచ్డ్ పేర్. 1 పెరికార్డియం కిడ్నీ, 2 ప్లూరా లంగ్స్, 3 మెనింజెస్ బ్రెయిన్. ఏ 1 ఓన్లీ, బి 3 ఓన్లీ, సి 1 and 2, డి 1 and 3. If you observe this pericardium 1 is the wrong pair or mismatched pair. Option A is the right answer. If you observe this kidney is not lined by any protection of membrane. కిడ్నీకి ఎటువంటి మెంబ్రేన్ అనేది సరౌండ్ అయి ఉండదు, ఎందుకంటే ప్లూరా అనేది లంగ్స్లో ఉంటుంది. ప్లూరా అనేది 2 membraneడ్ స్ట్రక్చర్ విచ్ ఈస్ కవర్డ్ లంగ్స్ అండ్ ప్రొటెక్ట్స్ ద లంగ్స్. meninges 3 meninges protects the brain. Cerebrospinal fluid, this protects the brain. Pericardium is present in heart. He given here kidney, ఇక్కడ హార్ట్ రావాలి కానీ కిడ్నీ ఇచ్చాడు, కాబట్టి ఫస్ట్ది మిస్మ్యాచ్డ్ పేరు. క్రింది వాటిలో సరైన జత కానిది? హృదయావరణ, త్వచ, మూత్రపిండం, ప్లూరా ఊపిరితిత్తులు, మెనింజెస్ మెదడు. 1 మాత్రమే, 3 మాత్రమే, 1 మరియు 2, 1 మరియు 3. 1 మాత్రమే, ఎందుకంటే ఇక్కడే మనం క్వశ్చన్లో చూడవచ్చు హృదయావరణ త్వచం అన్నాడు. హృదయావరణ అంటే ఏంది? హృదయం అంటే ఏంది? గుండె. ఇక్కడ ఏం రావాలి? హృదయావరణం అంటే గుండె రావాలి, కానీ ఇక్కడ మూత్రపిండం ఇచ్చాడు, అందుకు 1 అనేది సరైన జత కాదు. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ ఫిష్, మస్కిటో అండ్ ఎర్త్వామ్. ఏ గిల్స్, ట్రాకియా, స్కిన్, బి స్కిన్, గిల్స్, ట్రాకియా, సి గిల్స్, స్కిన్, ట్రాకియా, డి స్కిన్, ట్రాకియా, గిల్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్, fish, mosquito and earthworm. Option A is the right answer. In fish there is the respiratory organ gills. In mosquito there is presence of trachea. In insects there is the presence of trachea and skin. Earthworm performs the respiration through its skin. So option A is the right answer. నెక్స్ట్, చేపలు, దోమలు మరియు వానపాములలో శ్వాసావయవాలు. మొప్పలు, వాయునాళం, చర్మం. బి చర్మం, మొప్పలు, వాయునాళం. సి మొప్పలు, చర్మం, వాయునాళం. డి చర్మం, వాయునాళం, మొప్పలు. ఏ మొప్పలు, వాయునాళం, చర్మం. ఎందుకంటే మనము చేపలలో మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది, దోమలలో వాయునాళం ద్వారా జరుగుతుంది, వానపాములలో చర్మం ద్వారా జరుగుతుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ద జెనెటిక్ డిఫెక్ట్ ఇన్ విచ్ ద బ్లడ్ మే నాట్ కోఆగులేట్. ఏ అనేమియా, బి జిరాప్థాల్మియా, సి థాలసీమియా, డి హిమోఫిలియా. ఆప్షన్ డి hemophilia. Hemophilia is the right answer. Due to this hemophilia, in some persons the blood may not coagulate. The blood not coagulate
due to this genetic disorder. It is due to some genetic disorders the blood coagulate. This condition is called hemophilia. Option D is the right answer. ఈ జన్యులోపం వల్ల కొందరిలో రక్తం గడ్డ కట్టడం జరగదు. రక్తహీనత, జెరప్థాల్మియా, థాలసీమియా, హిమోఫిలియా. రక్తం గడ్డ కట్టకుండా ఉండే లోపాన్ని మనం హిమోఫిలియా అంటాం. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకర్స్ వెన్ ఏ clot is formed in undamaged blood vessel? It leads to the death. B, scab forms on the skin surface. C, platelets will be damaged. D, flow of blood to tissue beyond the clot stops. Option D, flow of blood to the tissues beyond the clot stops. When a person or when a clot is formed in undamaged blood vessel, flow of blood to the tissues is stops. దెబ్బతినని రక్తనాళంలో గడ్డ ఏర్పడినప్పుడు ఈ క్రింది వాటిలో ఏం సంభవిస్తుంది? సారీ ఇట్ లీడ్స్ టు ద డెత్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సారీ, సమ్ స్మాల్ మిస్టేక్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకర్స్ వెన్ ఏ క్లాట్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ అన్డామేజ్డ్ బ్లడ్ వెజిల్లో రక్తం అయితే క్లాట్ అయితే అప్పుడు ఆ పర్సన్ యొక్క డెత్ అనేది జరుగుతుంది. ఎందుకంటే దెబ్బతినని రక్తనాళంలో గడ్డ ఏర్పడితే అప్పుడు ఏమవుతుంది? ఆ మరణానికి దారితీస్తుంది. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. 29 ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎండోక్రైన్ గ్లాండ్ ఈజ్ అన్పేర్డ్? ఏ, ఓవరీ. బి, అడ్రినల్ గ్లాండ్. సి, పిట్యూటరీ గ్లాండ్. డి, టెస్టిస్. హియర్ he asked pair unpaired endocrine glands. Here if you observe this ovaries are the paired glands. B, adrenal also a paired glands. C, pituitary. Option C is the unpaired gland. So answer C is the right answer. Option C is the right answer. 30. Testis also a unpaired glands. So unpaired gland is a pituitary gland. It is only one gland. Here these all are they are in the two. That's why they are paired. Here it is an unpaired gland. Option C is the right answer. కింది వాటిలో జతగా ఉండని వినాల గ్రంథి ఏది? శ్రీబీజకోశం, అడ్రినల్, పీయూష గ్రంథి, మూషకాలు. పీయూష గ్రంథి అనేది మనకు జతగా ఉండని వినాల గ్రంథి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ టెస్టిస్? ఏ, టెస్టిస్ ఆర్ లొకేటెడ్ ఇన్సైడ్ ద స్క్రోటమ్. బి, టెస్టిస్ ఆర్ లొకేటెడ్ ఇన్సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ. సి, ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్. డి, ప్రొడక్షన్ ఆఫ్ టెస్టోస్టిరాన్. He asked incorrect about the testes. Option B, testes are located inside the abdominal cavity. This is the wrong because testes are located outside the abdominal cavity. Here given inside, the air should come outside. Testes are located outside the abdominal cavity is the incorrect statement. So option B is the right answer. They are present outside the abdominal cavity. He given inside. So incorrect statement is B. ఈ క్రింది వాటిలో ముష్కాల గురించి సరైనది కానిది. ఏ, ముష్కాలు ముష్కగోనులో ఉంటాయి. బి, ముష్కాలు శరీర కుహరం లోపల ఉంటాయి. సి, శుక్రకణాల ఉత్పత్తి. డి, టెస్టోస్టిరాన్ ఉత్పత్తి. బి, ముష్కాలు శరీర కుహరం లోపల ఉంటాయి అనేది సరైన వాక్యం కాదు. ముష్కాలు శరీర కుహరం లోపల ఉండవు, కుహరము బయట ఉంటాయి. శరీర కుహరము బయట అనేవి ఉంటాయి. ఆప్షన్ బి అనేది ముష్కాల గురించి సరైన వాక్యం కాదు. Which of the following 32 which of the following characters has not been selected by Mendel in pea plants? A, position of flower. B, color of the seeds. C, weight of the seeds. D, shape of the seeds. If you observe this question, which of the following characters has not been selected by Mendel in pea plant? Mendel in pea plant. We know that Mendel experiment. ఏ, క్రింది వాటిలో బఠానీ మొక్కలోని ఏ లక్షణము మెండల్ ఎంపిక చేసుకోలేదు? ఏ, పుష్పం ఉన్న స్థానం. బి, విత్తనం రంగు. సి, విత్తనం బరువు. డి, విత్తనం ఆకారం. If you observe this question carefully, weight of the seeds, పుష్పం యొక్క విత్తనం యొక్క బరువు అనేది మెండల్ అనేది సెలెక్ట్ చేసుకోలేడు. మెండల్ అనేది పొజిషన్ ఆఫ్ ఫ్లవర్, పుష్పం యొక్క స్థానం కూడా తీసుకున్నాడు.
మరియు కలర్ ఆఫ్ ద సీడ్స్ ఏ కలర్ ఉన్నాయని కూడా తీసుకున్నాడు, విత్తనం రంగు తీసుకున్నాడు, మరియు అవి ఏ విత్తనం యొక్క ఆకారంగా తీసుకున్నాడు, కానీ విత్తనం యొక్క బరువు అనేది తీసుకోలేదు. ఆప్షన్ సి వచ్చేసి విత్తనం యొక్క బరువు. వెయిట్ ఆఫ్ ద సీడ్స్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ నాట్ సెలెక్టెడ్ బై ద మెండల్ ద్వారా ఎంపిక చేసుకోలేని ఒక లక్షణము. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 33, ఫైండ్ ద మిస్ మ్యాచ్డ్ పేర్. ఏ బైల్ లివర్, బి సాకస్ ఎంటరికస్ లార్జ్ ఇంటెస్టైన్, సి సుక్రేస్ స్మాల్ ఇంటెస్టైన్, డి చైలిన్ salivary glands. If you observe this question, bile juice is secreted by liver, saccus enteric బైల్ జ్యూస్ అనేది లివర్ ద్వారా సీక్రెషన్ జరుగుతుంది. సాకస్ ఎంటరికస్ లార్జ్ ఇంటెస్టైన్, సాకస్ ఎంటరికస్ అనేది లార్జ్ ఇంటెస్టైన్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్, హియర్ ఇస్ ద వెరీ సింపుల్. ఇదైతే చాలా సింపుల్, ఎందుకంటే లార్జ్ ఇంటెస్టైన్ ఈ గివెన్ లార్జ్ ఇంటెస్టైన్ దెర్ ఈజ్ నో ఎంజైమ్స్ విచ్ ఆర్ నాట్ సీక్రెటెడ్ బై, దెర్ ఈజ్ నో ఎంజైమ్. లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా ఏ ఎంజైమ్ అనేది సీక్రెషన్ అనేది జరగదు. లార్జ్ ఇంటెస్టైన్ నుంచి ఎంజైమ్స్ అనేవి రావు. అందుకే సాకస్ ఎంటరికస్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ నుంచి వస్తుంది, కానీ ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి. ఆప్షన్ బి అనేది మిస్ మ్యాచ్డ్ పేర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చైలిన్ అనేది salivary glands, సుక్రేస్ స్మాల్ ఇంటెస్టైన్. క్రింది వాటిలో సరైన జత కానిది. పైత్యరసం కాలేయం, బి ఆంత్రరసం పెద్ద ప్రేగు, సి సుక్రేస్ చిన్న ప్రేగు, డి చైలిన్ లాలజల గ్రంథులు. ఆంత్రరసం పెద్ద ప్రేగు అనేది సరైన జత కానిది. పెద్ద ప్రేగు ఎటువంటి ఎంజైమ్లను విడుదల చేయదు. ఆంత్రరసం చిన్న ప్రేగు నుంచే వస్తుంది, కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన జత కాదు. 34, చూస్ ద ఈవెంట్ దట్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫోటోసింథసిస్. ఏ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ బై క్లోరోఫిల్, బి రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్, సి ఆక్సిడేషన్ ఆఫ్ కార్బన్ టు కార్బన్ డైఆక్సైడ్, డి కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. వాట్ హీ సెడ్, చూస్ ద ఈవెంట్ దట్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్లో జరగని ఈవెంట్ అంట. ఆప్షన్ ఏ అబ్జర్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ బై క్లోరోఫిల్, ఇట్ టేక్స్ ప్లేస్. రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్, ఇట్ ఆల్సో టేక్స్ ప్లేస్. సి ఆక్సిడేషన్ ఆఫ్ కార్బన్ టు కార్బన్ డైఆక్సైడ్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫోటోసింథసిస్, బికాస్ ఆక్సిడేషన్ ఆఫ్ కార్బన్ టు కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిడేషన్, it is the respiration. Oxidation means respiration, it is the process respiration. Conversion of light energy takes place. Reduction of carbon dioxide by using RUBP, ribulose 1:5 bismuth. With the help of RUBP, this carbon dioxide is reduced to carbohydrates, this carbohydrates again into starch. So option C is the event that does not take place in photosynthesis. ఈ క్రింది వారిలో ఏ సంఘటన కిరణజన్య సమయక్రియలో జరగదు. ఏ హరిత రేణువులు కాంతి శక్తిని గ్రహించడం, బి కార్బన్ డైఆక్సైడ్ అణువు కార్బోహైడ్రేట్స్గా క్షయకరణం చెందడం, సి కార్బన్ డైఆక్సైడ్గా ఆక్సీకరణం చెందడం, డి కాంతి శక్తి రసాయన శక్తిగా మార్చడం. కార్బన్ డైఆక్సైడ్గా ఆక్సీకరణం చెందడం అనేది జరగదు, ఇది శ్వాసక్రియలో జరుగుతుంది. ఆప్షన్ సి వచ్చేసి రైట్. దిస్ హ్యాపెన్స్ ఇఫ్ పీసీటీ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ నెఫ్రాన్. A, urine is not formed, B, urine is more concentrated, C, urine is more diluted, D, no change in urine. If PCT, proximal convoluted tubule, is removed from nephron, urine is more diluted, urine is more concentrated. urine అనేది చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, ఎందుకంటే పీసీటీ అనేది ప్రైమరీ యూరిన్ అనేది ఫస్ట్ గ్లోమరులస్ తర్వాత జరిగిన తర్వాత ప్రైమరీ యూరిన్ is comes into the PCT. In this PCT region, PCT reabsorption takes place in PCT region. It absorbs some important material and some important materials which are required for our body. It absorbs. If PCT is removed, it does not absorb the some important material, so our urine may be more concentrated. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వృక్కనాళం నుండి సమీపస్థ సంవలిత నాళం తొలగిస్తే ఏది జరుగుతుంది? మూత్రం ఏర్పడదు, అతిగాఢత గల మూత్రం ఏర్పడుతుంది, అల్పగాఢత గల మూత్రం ఏర్పడుతుంది, ఎలాంటి మార్పు జరగదు. అతిగాఢత గల మూత్రం అనేది ఏర్పడుతుంది.
ఇక్కడ వృక్కనాళం నుండి సంవలిత నాళం తొలగించినామనుకో, సంవలిత నాళం తొలగిస్తే అతిగాఢత మూత్రం అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ నెర్వస్ డిసార్డర్స్ హూమ్ డూ యూ కన్సల్ట్? ఏ నెఫ్రాలజిస్ట్, బి న్యూరాలజిస్ట్, సి నెక్రాలజిస్ట్, సి డి కార్డియాలజిస్ట్. If you observe this neurologist, option B is the right answer. If you observe the nephrologist deals with nephron. The word nephron is related to kidney. Nephron అనే వర్డ్ అనేది కిడ్నీకి రిలేట్ అయి ఉంది. న్యూరాన్స్ అనేది నర్వస్ డిసార్డర్స్కి. న్యూరాన్స్ అనేవి నర్వ్స్లో ఉండే స్మాలెస్ట్ సెల్స్. కాబట్టి నువ్వు నర్వస్ డిసార్డర్ ఉంటే న్యూరాలజిస్ట్ కన్సల్ట్ అవుతావు. నెక్రాలజిస్ట్ అనేది దీనికి సంబంధం లేదు. నెక్రాలజిస్ట్ అంటే ద పర్సన్ హూ స్టడీస్ అబౌట్ డెత్స్. నెక్స్ట్, కార్డియాలజిస్ట్ ద పర్సన్ హూ స్టడీస్ అబౌట్ హార్ట్ ఈజ్ కాల్డ్ కార్డియాలజిస్ట్. ఆప్షన్ బి ఇస్ ద న్యూరాలజిస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ నీకు నాడీ రుగ్మతులు ఉంటే క్రింది వారిలో ఎవరిని సంప్రదిస్తావు? నెఫ్రాలజిస్ట్, న్యూరాలజిస్ట్, నెక్రాలజిస్ట్, కార్డియాలజిస్ట్. న్యూరాలజిస్ట్ని సందర్శిస్తావు. నెఫ్రాలజిస్ట్ అంటే మనకు మూత్రపిండాల గురించి చదివే వారిని మనం నెఫ్రాలజిస్ట్ అంటాము. నెక్రాలజిస్ట్ అంటే మరణాల గురించి అధ్యయనం చేసేవారిని నెక్రాలజిస్ట్ అంటాము. కార్డియాలజిస్ట్ అంటే మన హృదయం గురించి, గుండె గురించి చదివే వారిని కార్డియాలజిస్ట్ అంటాము. ఆప్షన్ బి న్యూరాలజిస్ట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 37. ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ రిప్రొడక్టివ్ స్టేజెస్ ఇన్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈజ్ ఏ గ్యామెట్, జైగోట్, ఎంబ్రియో, సీడ్లింగ్. బి జైగోట్, గ్యామెట్, ఎంబ్రియో, సీడ్లింగ్. సి సీడ్లింగ్, ఎంబ్రియో, జైగోట్, గ్యామెట్. డి గ్యామెట్, ఎంబ్రియో, జైగోట్, సీడ్లింగ్. Option A is the right answer. From the gametes. Gametes means the two parts or the male and female which takes parts in the reproduction. These are called gametes. These gametes produce the zygote. This zygote again develops into the embryo. Embryo develops into the seedling. Again this plant. Option A is the right answer. పుష్పించే మొక్కలలో ప్రత్యుత్పత్తి జరిగే దశల సరైన క్రమం. బీజకణం, సంయుక్త బీజం, పిండం, మొలక. బి సంయుక్త బీజం, బీజకణం, పిండం, మొలక. సి మొలక, పిండం, సంయుక్త బీజం, బీజకణం. డి బీజకణం, పిండం, సంయుక్త బీజం, మొలక. బీజకణం, సంయుక్త బీజం, పిండం, మొలక అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ వచ్చేసి రైట్. విచ్ ఆర్గాన్స్ ఆఫ్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ రెస్పెక్టివ్లీ? 1. Absorption of food. 2. Absorption of water. Option A 1 stomach, 2 small intestine. B 1 small intestine, 2 stomach. C 1 small intestine, 2 large intestine. D 1 stomach, 2 large intestine. Absorption of food is taken by small intestine. This absorption of water is taken by large intestine. These both are absorption of food. The food is absorbed into our blood through the villi. The small structures called intestine has the numerous villi. This absorbs the food. Next, in large intestine, the waste food is passed into large intestine. In large intestine, it mostly the water are absorbed in large intestine. Option C is the right answer. 38. Option C is the right answer. మానవుని జీర్ణ వ్యవస్థలో ఏ భాగాలు క్రింది ఇవ్వబడిన పనులను నిర్వర్తిస్తాయి? ఏ 1 ఆహార పదార్థాల శోషణ, 2 నీటి శోషణ. 1 జీర్ణాశయం, 2 చిన్న ప్రేగు. బి 1 చిన్న ప్రేగు, 2 జీర్ణాశయం. సి 1 చిన్న ప్రేగు, 2 పెద్ద ప్రేగు. డి 1 జీర్ణాశయం, 2 పెద్ద ప్రేగు. ఆప్షన్ సి 1 చిన్న ప్రేగు, 2 పెద్ద ప్రేగు అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే మన ఆహార పదార్థాలను శోషించడం విల్లై ద్వారా చిన్న ప్రేగు నుండి రక్తంలోకి శోషించడం అనేది జరుగుతుంది. నీటిని అనేది పెద్ద ప్రేగు శోషిస్తుంది. ఆప్షన్ సి వచ్చేసి రైట్ ఆన్సర్. దిస్ విటమిన్ డెఫిషియన్సీ లెడ్స్ టు ద స్టెరిలిటీ ఇన్ మేల్స్. ఏ విటమిన్ ఈ, బి విటమిన్ కే, సి విటమిన్ డి, డి విటమిన్ B12. ఆప్షన్ ఏ విటమిన్ ఈ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఈ లెడ్స్ టు ది స్టెరిలిటీ ఇన్ మేల్స్. ఈ విటమిన్ లోపం వల్ల పురుషుల్లో వంధ్యత్వం వస్తుంది. ఏ విటమిన్ ఈ, బి విటమిన్ కే, సి విటమిన్ డి, డి విటమిన్ B12. విటమిన్ ఈ వల్ల వంధ్యత్వం అనేది వస్తుంది పురుషులలో. ఏ డ్రాప్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్లేస్డ్ సెపరేట్లీ ఆన్ ఫ్లోర్ సైడ్స్. విచ్ ఆఫ్ దెమ్ విల్ నాట్ కోఆగులేట్? ఏ ప్లాస్మా, బి సీరం, సి లింప్, డి బ్లడ్. సీరం. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. Serum is the layer, a yellowish straw-colored fluid which is formed after the blood clot.
which is formed after the blood clot. So serum is the substance or which does not coagulate. After coagulating, the layer is formed, that is serum. Again, if we కోఆగులేషన్ తర్వాత ఫామ్ అయ్యేది లేయర్ సీరం, ఎల్లో స్ట్రా కలర్ ఫ్లూయిడ్. అదే మళ్ళీ కోఆగులేట్గా చేయడానికి ఉపయోగిస్తే అది ఎట్లయితుంది? కోఆగులేట్ అయినాకనే వస్తుంది సీరం. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ప్లాజ్మా, లింప్ అనేవి కోఆగులేట్ అవుతాయి కానీ సీరం కాదు. క్రింది వాటిలోని ప్రతి దాని ఒక చుక్క 4 స్లైడ్లపై విడిగా ఉంచితే నీటిలో ఏది గడ్డ కట్టదు? ఏ ప్లాస్మా, బి సీరం, సి శోషరసం, డి రక్తం. సీరం అనేది గడ్డ కట్టదు. ఆప్షన్ బి వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఎయిర్ ప్యాసేజ్? ఏ నాస్ట్రిల్స్ to larynx, larynx to pharynx, pharynx to trachea to lungs. B nostrils, trachea, pharynx, larynx, lungs. C larynx, nostrils, pharynx, trachea, lungs. D nostrils, pharynx, larynx, trachea, lungs. Option D is the right answer. Sequence of the passage. Nostrils. Here the nostrils are present in our nose. From nostrils to our oral cavity, pharynx. Here from pharynx to the larynx the windpipe. Next this larynx. From here to the trachea. From trachea to lungs. Option D is the right answer. క్రింది వాటిలో ఏది వాయు ప్రసరణ మార్గం యొక్క సరైన క్రమం? డి నాసిక రంధ్రాలు, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, ఊపిరితిత్తులు అనేది డి అనేది రైట్ ఆన్సర్. మన ముక్కు యొక్క నాసిక రంధ్రాలు ఉంటాయి, అక్కడి నుంచి గ్రసనిలోకి వాయువు వెళ్తుంది, దాని ద్వారా స్వరపేటికల నుంచి వాయునాళం నుంచి ఊపిరితిత్తులకు పోతుంది. ఆప్షన్ డి వచ్చేసి రైట్ ఆన్సర్. ద బెస్ట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఫర్ ద కిడ్నీ ఫెయిల్యూర్ ఈస్? ఏ డయాలసిస్, బి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, సి కెమోథెరపీ, డి బోత్ ఏ అండ్ బి. ఫర్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఏది ఒక మంచి సొల్యూషన్ అంటే డయాలసిస్ కూడా మంచి సొల్యూషనే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ చేంజ్ చేయడం కూడా మంచిదే. ఇక్కడ ఆప్షన్ డి చూస్తే బోత్ ఏ అండ్ బి ఇచ్చాడు. ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మూత్రపిండాలు పనిచేయని వారికి ఇది దీర్ఘకాలిక పరిష్కారం. డయాలసిస్, మూత్రపిండ మార్పిడి, కెమోథెరపీ. ఏ మరియు బి ఎందుకంటే మూత్రపిండాలు పనిచేయని వారికి డయాలసిస్ కూడా చేస్తారు మరియు దాని డయాలసిస్ రక్తాన్ని వడకడతారు. నెక్స్ట్ మలిన పదార్థాలను బయటకు, మూత్రపిండ మార్పిడి, ఇవి రెండు ఏ మరియు బి వచ్చేసి రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్. ఏ రోజ్ కటింగ్, బి లెమన్ లేయరింగ్, సి మ్యాంగో గ్రాఫ్టింగ్, డి జింజర్ రైజోమ్. ఆప్షన్ బి లెమన్ లేయరింగ్ ఇస్ ద రాంగ్ ఇన్కరెక్ట్ పేర్. ఇదే రైట్ ఆన్సర్. ఎందుకంటే లెమన్లో లేయరింగ్ అనేది జరగదు, అది ఒక టీ బడ్డింగ్ అనే ప్రాసెస్ ద్వారా వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది లెమన్లో చేస్తారు. కానీ లెమన్లో మనకు బుక్లో ఇవ్వలేదు లెమన్ గురించి. రోజ్ అయితే మనం ఏదైనా ఒక పార్ట్ తీసుకొని సాయిలో పెడితే, అది ఏదైనా పార్ట్ కట్ చేసి సాయిలో పెడితే అందుకు నుంచి న్యూ ప్లాంట్ అనేది వస్తుంది. మ్యాంగో గ్రాఫ్టింగ్ అంటే ఏంది? ఒక పైన స్టాక్ ఒకటి, సయాన్ ఒకటి, అవి రెండు పైన ఒక ప్లాంట్ యొక్క స్టెమ్, ఇంకో ప్లాంట్ యొక్క రూట్, రెండింటిని కలిపితే గ్రాఫ్టింగ్ అంటారు. రైజోమ్ అంటే జింజర్. ఆప్షన్ డి ఇది అని కరెక్ట్. కానీ ఇన్కరెక్ట్ పేరు వచ్చేసి లెమన్లో లేయరింగ్ అనేది జరగదు. క్రింది వాటిలో సరైన జత కానిది ఏది? సరైన జత కానిది నిమ్మ అంటు తొక్కుట అనేది తప్పు, సరైన జత కాదు. ఎందుకంటే గులాబీలో ఛేదనం జరుగుతుంది, మామిడిలో అంటు కట్టుట జరుగుతుంది. నెక్స్ట్ అల్లంలో కొమ్ముల ద్వారా వస్తాయి. ఆప్షన్ బి ఇస్ ద రైట్. ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్. ఏ అల్లోజోమ్స్ 23 pairs, బి ఆటోజోమ్స్ 22 pairs, సి గర్ల్ చైల్డ్ XY, డి టోటల్ క్రోమోజోమ్స్ ఇన్ హ్యూమన్స్ ఆర్ 46 pairs. కరెక్ట్ పేర్ ఈస్ ఆటోజోమ్స్ 22 pairs. In our human body there are 23 pairs of chromosomes. 22 pairs of chromosomes are called autosomes. One pair of chromosomes, that is XX in female, XY in male, these are called allosomes. Allosomes are one pairs of allosomes. మన హ్యూమన్ బాడీలో అయితే 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 pairs ఆఫ్ క్రోమోజోమ్లో 22 pairs అనేవి ఆటోజోమ్స్ ఉంటాయి. నెక్స్ట్ 1 pair అల్లోజోమ్స్ అంటే డిఫరెంట్గా ఉంటాయి. ఆటో అంటే సేమ్గా ఉంటాయి, ఆటో అనే పదం సేమ్ అని అర్థం. నెక్స్ట్ 22 pairs ఉంటాయి.
అల్లోజోమ్స్ అంటే డిఫరెంట్ ఉంటాయి. ఫీమేల్లో అయితేనేమో XX అనే క్రోమోజోమ్స్ ఉంటాయి, మేల్లో అయితేనేమో XY అనే క్రోమోజోమ్ ఉంటాయి. మేల్ అందుకే మేలే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఏంది, గర్ల్ చైల్డా బాయ్ చైల్డా అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. కాబట్టి ఇది క్రింది వాటిలో ఇది సరైన జత. ఏ లైంగిక క్రోమోజోమ్లు 23 జతలు, బి శారీరక క్రోమోజోమ్లు 22 జతలు, సి ఆడ శిశువు XY, డి మానవ గణంలో గల క్రోమోజోమ్ 45 జతలు. శారీరక క్రోమోజోమ్లు 22 జతలు అనేది రైట్ ఆన్సర్. వేరే క్రోమోజోమ్లు లైంగిక క్రోమోజోమ్లు 23 జతలు కాదు, ఒక్క జతనే. ఇక్కడ 23 జతలు ఇచ్చిండు. లైంగిక క్రోమోజోమ్లు అవి XX ఆడ స్త్రీలలో, XY పురుషులలో. XY వల్లనే ఆడ శిశువ మగ శిశువ అనేది తెలుస్తుంది పురుషుల వల్ల. నెక్స్ట్ 45. Tadpole of a frog resembles a fish more than a frog. It is the type of evidence of evolution. A. Paleontology, B. Analogous organs, C. Homologous organs, D. Embryology. It resembles the embryology. Tadpole of a frog resembles a fish more than a frog. It is the evidence of evolution of embryology. The study of embryo is called embryology. Tadpole is the embryo of frog, so the study of embryology is called, this is evidence for embryology. కప్ప డింబకము కప్ప కన్నా ఎక్కువగా చేపను పోలి ఉంటుంది. ఇది ఏ రకమైన జీవపరిణామ ఆధారం? పురాజీవ శాస్త్రము, క్రియాసమయ అవయవాలు, నిర్మాణ సామ్య అవయవాలు, పిండోత్పత్తి శాస్త్రం. డి పిండోత్పత్తి శాస్త్రం. ఎందుకంటే కప్ప యొక్క డింబకం అనేది పిండం, అది చేపకు పోలి ఉంది కాబట్టి మనం దాన్ని పిండోత్పత్తి శాస్త్రం కింద ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఫైండ్ ద మిస్మ్యాచ్డ్ పేర్. ఏ. ఇథైలిన్ రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్, బి. అబ్సిసిక్ యాసిడ్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా, సి. ఆక్సిన్ సెల్ ఎలాంగేషన్, డి. సైటోకైనిన్స్ ప్రమోట్ సెల్ డివిజన్. ఆప్షన్ బి అబ్సిసిక్ యాసిడ్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా ఈజ్ ద మిస్మ్యాచ్డ్ పేర్. ఎందుకంటే అబ్సిసిక్ యాసిడ్ అనేది క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా ఈ గివెన్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆర్ మిస్మ్యాచ్డ్ పేర్. క్రింది వాటిలో సరైన జత కానిది గుర్తించి. ఇథైలిన్ ఫలాలు పక్వానికి రావడం, బి. అబ్సిసిక్ ఆమ్లం పత్రరంధ్రాలు తెచ్చుకునుట, సి. ఆక్సిన్స్ కణ పెరుగుదల, డి. సైటోకైనిన్స్ కణ విభజన ప్రేరేపించడం. అబ్సిసిక్ ఆమ్లం పత్రరంధ్రాలు మూసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఇక్కడ తెరుచుకోవడానికి ఇచ్చాడు కాబట్టి సరైన జత బి కాదు, ఆప్షన్ బి వచ్చేసి రైట్. నెక్స్ట్ 47th. When some iodine solution drops are added to the rice water, the solution turns into the blue-black in color. This indicates that rice water contains A. proteins, B. fats, C. starch, D. vitamins. Option C starch is the right answer. We know that rice is a type of carbohydrate. కార్బోహైడ్రేట్ అంటే స్టార్చ్, గ్లూకోజ్. రైస్లో మనకు గ్లూకోజ్ ఉంటుంది, అందుకు దానిలో స్టార్చ్ ఉంటుంది. స్టార్చ్ ఉంటే మనము అది బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఎప్పుడైతే అయోడిన్ సొల్యూషన్ చేసినప్పుడు. ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్ చాప్టర్ మనం ఇది ఎక్స్పెరిమెంట్ చేసినాం. స్టార్చ్ ఈస్ ప్రజెంట్ ఇన్ గ్రీన్ లీవ్స్ ఎక్స్పెరిమెంట్. కార్బోహైడ్రేట్స్ మీద మనము 8th క్లాస్ నుంచి చేసుకొచ్చే ఎక్స్పెరిమెంట్ ఇది. దాని మీద అయోడిన్ సొల్యూషన్ వేసి ఆ బ్లాక్ కలర్ టర్న్ అయితే దాని అర్థమైంది స్టార్చ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని అర్థం. ఆప్షన్ సి వచ్చేసి రైట్. అన్నం గంజిలో కొన్ని అయోడిన్ ద్రావణ చుక్కలు కలిపినప్పుడు ద్రావణం నీలం నలుపు రంగులోకి మారుతుంది. ఈ మార్పు అన్నం గంజిలో ఇది ఉందని సూచిస్తుంది. ఏ ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థం, విటమిన్. పిండి పదార్థం ఉండడం వల్ల మనం ఎప్పుడైతే అయోడిన్ ద్రావణం వేసినప్పుడు అది నీలం లేదా నలుపు రంగులోకి మారుతుంది. సి వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్లాంట్స్ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ బై ఏ. గట్టేషన్, బి. ఎక్స్క్రిషన్, సి. ట్రాన్స్పిరేషన్, డి. బోత్ ఏ అండ్ సి. ఆప్షన్ డి బోత్ ఏ అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. In plants the excessive water is released or sent out by guttation or transpiration. గట్టేషన్ కి ఇంకో పేరే ట్రాన్స్పిరేషన్ కి ఇంకో పేరే గట్టేషన్. ట్రాన్స్పిరేషన్ అన్న గట్టేషన్ అన్న ఒకటే, అందుకే బోత్ ఏ అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మొక్కలు అధికంగా ఉన్న నీటిని ఈ విధంగా బయటకు పంపుతాయి. ఏ. బిందు స్రావణం, బి. విసర్జన, సి. బాష్పోత్సేకం, డి. ఏ మరియు సి రెండు. ఆప్షన్ డి ఏ మరియు సి రెండు. బిందుస్రావం లేదా బాష్పోత్సేకం అన్న రెండు ఒకే క్రియ. ఏది? మొక్కలలో అధికంగా నీటిని బయటికి పంపే ప్రక్రియని మనం బిందుస్రావం లేదా బాష్పోత్సేకం అంటాం. ఏ మరియు సి వచ్చేసి రైట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఏ. స్పైనల్ కార్డ్ ఈస్ ప్రొటెక్టెడ్ బై క్రేనియం, బి. బ్రెయిన్ ఈస్ కవర్డ్ బై 3 layers ఆఫ్ మెనింజస్, సి. హ్యూమన్ బ్రెయిన్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ ద ఎనిమల్స్, డి. ఆల్ ద ఎబో.
సి ఆప్షన్ బి బ్రెయిన్ ఈజ్ కవర్డ్ బై 3 layers ఆఫ్ మెనింజెస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. వై బికాస్ స్పైనల్ కార్డ్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై క్రేనియం ఈజ్ రాంగ్. ఏ స్పైనల్ కార్డ్ ఈజ్ నాట్ ప్రొటెక్టెడ్ బై క్రేనియం, బ్రెయిన్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై క్రేనియం. నెక్స్ట్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ ద ఎనిమల్స్. ఇట్ ఈస్ రాంగ్. హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ లాంగెస్ట్. ఆల్ ద ఎబో ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆప్షన్ బి వచ్చేసి రైట్ ఆన్సర్. బ్రెయిన్ అనేది 3 layers ఆఫ్ మెనింజెస్తోన హార్డ్ బోని బాక్స్ లైక్ స్ట్రక్చర్ క్రేనియంలో బ్రెయిన్ అనేది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. దాని చుట్టూ 3 layers ఆఫ్ మెనింజెస్ ఉంటాయి. ఆప్షన్ బి వచ్చేసి రైట్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. కపాలము వెన్నుపామును రక్షిస్తుంది. బి మెదడును మెనింజెస్ అనే 3 పొరలు కప్పి ఉంటాయి. సి మానవుని మెదడు ఇతర జంతువులు అన్నిటికంటే చిన్నదిగా ఉంటుంది. డి పైవన్నీ. బి మెదడును మెనింజెస్ అనే 3 పొరలు కప్పి ఉంచుతాయి. కపాలము వెన్నుపామును రక్షించదు. కపాలము మన యొక్క మెదడును రక్షిస్తుంది. మానవుని మెదడు ఇతర జంతువులు అన్నిటికంటే చిన్నదిగా ఉంటుందంట. చిన్నదిగా ఎందుకు ఉంటుంది? మానవుని మెదడు అన్ని జంతువుల కన్నా పెద్దగా ఉంటుంది. అందుకు ఇవన్నీ ఏ సిడి అనేవి సరైనవి కావు. అక్కడేం అడిగాడు? సరైనది గుర్తించండి. సరైనది ఏది? మెదడును మెనింజెస్ అనే 3 పొరలు కప్పి ఉన్నాయి. ఆప్షన్ బి వచ్చేసి రాంగ్, అది రైట్ ఆన్సర్. సరైన జత 49th ఆప్షన్ బి బ్రెయిన్ ఈజ్ కవర్డ్ బై 3 layers ఆఫ్ మెనింజెస్ అనేది రైట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ నాట్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్? ఏ ఎయిడ్స్, బి హెపటైటిస్, సి సిఫిలిస్, డి గనేరియా. బి హెపటైటిస్ అనేది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాదు. ఎయిడ్స్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్, సిఫిలిస్ ట్రాన్స్మిటెడ్, గనేరియా కూడా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, కానీ హెపటైటిస్ కాదు. క్రింది వాటిలో ఏది లైంగిక వ్యాధి కాదు? ఏ ఎయిడ్స్, బి హెపటైటిస్, సి సిఫిలిస్, డి గనేరియా. హెపటైటిస్ అనేది లైంగిక వ్యాధి కాదు. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నా. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంది. ప్లీజ్ వీడియోని అయితే కంటిన్యూ చూడండి. మీకు డౌట్స్ అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.